ఈ సిరీస్ అనేది జియో హాట్‌స్టార్ లో హిందీ, తెలుగు, తమిళంలో అందుబాటులో ఉంది. ఈ సిరీస్ లో మొత్తం 7 ఎపిసోడ్లు ఉన్నాయి. ఒక్కో ఎపిసోడ్ 40 నుంచి 50 నిమిషాలు ఉంది. కథ విషయానికి వస్తే బుడాపెస్ట్ లో జరిగే ఏఐ సమ్మిట్ తో మొదలవుతుంది. ఇక్కడ భారత ప్రభుత్వ టెక్ సిస్టమ్స్ డిజైనర్ డాక్టర్ పీయూష్ భార్గవ్ కిడ్నాప్ అవుతాడు. అదే సమయంలో ఢిల్లీలో రావ్ ఏజెంట్ వినోద్ షెకావత్ హత్యకు గురవుతాడు. ఈ డబుల్ షాక్ నుంచి తేరుకుని ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టిన హిమ్మత్ బృందాన్ని ఇదే కేసు హంగరీ, జార్జియా, బుల్గేరియా, డొమినికా, గ్రీస్ వంటి అంతర్జాతీయ లొకేషన్స్ కు తీసుకెళ్తుంది. విలన్ సుధీర్ ఏఐ అండ్ సైబర్ వార్ ఫేర్ నిపుణుడు. భారత డిజిటల్ ఎకానమీని ధ్వంసం చేయడానికి కుట్రలు పన్నుతాడు. హిమ్మత్ తన టీమ్ తో కలిసి సుధీర్ ను ఆపడానికి ట్రై చేస్తారు. అదే సమయంలో అతని మాజీ ట్రైనర్ సుబ్రహ్మణ్యం ఫ్యామిలీకి సంబంధించిన సంఘటనలు అతన్ని మరింత ఒత్తిడికి గురిచేస్తాయి. ఈ గ్లోబల్ కాన్స్పిరసీని హిమ్మత్ ఆపగలడా? ఈ సైబర్ యుద్ధంలో గెలిచింది ఎవరు అనేది ఈ సిరీస్ యొక్క స్టోరీ. గ్లోబల్ లొకేషన్స్ మధ్య ర్యాపిడ్ షిఫ్టింగ్ వల్ల నెరేటివ్ క్లారిటీ తగ్గింది. ఎవరు ఎక్కడున్నారు, ఎందుకు అని కొంత కన్ఫ్యూజన్ గా అనిపిస్తుంది. సుబ్రహ్మణ్యం సబ్‌ప్లాట్ సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. ఫలితంగా ఎమోషనల్ సీన్స్ లో ఎఫెక్ట్ తగ్గి ప్రకాష్ రాజ్ ట్రాక్ అవసరమా బ్రో అనే ఫీలింగ్ కలుగుతుంది. క్లైమాక్స్ ట్విస్ట్ ప్రిడిక్టబుల్ గా ఉండటం నిరాశపరుస్తుంది. హిమ్మత్ ఫ్యామిలీ డ్రామా థ్రిల్ ను డిస్ట్రాక్ట్ చేసింది. స్పై థ్రిల్లర్ లో ఫ్యామిలీ డ్రామా ఎందుకు అనిపించింది నాకైతే. కేకే మీనన్ హిమ్మత్ సింగ్ గా తన పర్ఫార్మెన్స్ తో దుమ్ము దులిపేశాడు. 7 ఎపిసోడ్లలో ఆల్మోస్ట్ ఒక్క నిమిషం కూడా డల్ మూమెంట్ లేదు. యాక్షన్ సీన్స్ బాగుంటాయి. డబుల్ క్రాస్ స్పై మిషన్స్ ఫుల్ థ్రిల్ ని అందిస్తాయి. అద్వైత్ నెమ్లేకర్ విజయం సాలిడ్ గా ఉంది. టెన్షన్ సీన్స్ లో గూస్ బంప్స్ గ్యారంటీ. ఈ సిరీస్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే నటినట్ల యాక్టింగ్ బాగుంటుంది. టైమ్లీ థీమ్ బాగుంటుంది. యాక్షన్ సీన్స్ వేరే లెవెల్ లో ఉంటాయి. మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే ప్రిడిక్టబుల్ ట్విస్ట్స్, ఓవర్లోడెడ్ ఫ్యామిలీ డ్రామా. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.